థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధమైనటువంటి తండ్రి, మహోన్నతులైన మా దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ప్రభా, మేము చదువుతున్నటువంటి వాక్య భాగం నుంచి మరి కాస్త విషయాలు నేర్చుకొని మమ్మల్ని మేము జాగ్రత్త చేసుకోవడానికి సహాయం దయచేయమని, నీ గురించి నీ పక్షంగా ప్రభా నువ్వు చెప్పినటువంటి హెచ్చరికలను మేము తీసుకొని ఇంకా తగు జాగ్రత్తలు కలిగి ప్రభా మీరు మాకు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ మీ సంఘానికి క్షేమాభికరంగా ఉండటానికి మాకు సహాయం దయచేస్తారని విశ్వసిస్తున్నాం. ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో వింటూ ఉన్న ప్రతి ఒక్కరిని చేతులకు అప్పగిస్తూ అందరి హృదయాలను మీ స్వాధీనం అందించుకొని, అందరి తలంపులను ఆలోచనలు మీ యొక్క స్వాధీనం అందించుకొని, వింటున్నటువంటి వాక్యాలను ప్రభా వారి జీవితంలో ప్రభా ఫలభరితంగా మలుచుకోవడానికి సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొచ్చున్నాను పరలోక తండ్రి. ఆమేన్. ఓకే అండి, మనము పేతురు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయంలో మనం ఉన్నాం. పేతురు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం 1-8 వచనాలు మనం ధ్యానం చేస్తున్నాం. సో సత్య విరోధుల గురించి పేతురు ఇక్కడ ఒక అధ్యాయాన్ని విపులంగా రచించడం మనం చూస్తాం. అంటే సత్య విరోధుల గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉందో అనేది పేతురు ఒక అధ్యాయం అంతా రాయడం చూస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఒక అధ్యాయం రాసిందంటే దాని సీరియస్నెస్ అంత ఉందని, దాని యొక్క సీరియస్నెస్ అంతగా ఉందనే కదా. అంత ఉంది కాబట్టి రాస్తున్నాడు. అంటే 2000 సంవత్సరాల క్రితమే అబద్ధ బోధకుల వల్ల అంత ప్రమాదం ఉన్నప్పుడు ఈ రోజు మనకు ఎక్కువ ఉందా తక్కువ ఉందా? చాలా ఎక్కువ ఉంది కదా. అప్పుడు 90%, మోర్ దెన్ 95% అపోస్తులు సత్యాన్ని అనుసరించి జీవించారు. సేవకులు సత్యంలో ఉన్నారు. ఈవెన్ సంఘం కూడా సత్యంలో స్థిరపడింది. అంటే 95% పైగా అపోస్తులు సంఘము సత్యాన్ని అనుసరించే జీవించారు. ఒక 1-5% వరకు కొంతమంది తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు ఉన్నప్పుడే అంత సీరియస్ గా పేతురు మాట్లాడుతున్నాడు. పౌలు హెచ్చరించాడు, యేసు ప్రభు హెచ్చరించాడు. చాలా సందర్భాల్లో చూస్తాం. యూదా హెచ్చరించాడు కదా. అపోస్తులైన యోహాను తన మొదటి యోహాను పత్రికలో హెచ్చరించాడు. మనం 3వ అధ్యాయంలో చూస్తాం క్లియర్ గా. అంటే ఇంతమంది హెచ్చరించారు. కొద్ది మంది ఉంటేనే అంతమంది హెచ్చరిస్తే ఈ రోజు రివర్స్ లో ఉన్నాం కదండి. ఈరోజు సత్యం అనుసరించి జీవించే వాళ్ళు 5% ఉంటే అసత్యం బోధించే వాళ్ళు 95% ఉన్నారు. అంటే ఈ రోజు మనకి ఇంత హెచ్చరికలు ఎక్కువ అవసరం. చెప్పాలి అంటే ఎక్కువ అవసరమా తక్కువనా? చాలా ఎక్కువ అవసరం. సో కాబట్టి ఇది నేర్చుకుంటున్నప్పుడు మీరు కొంచెం ఇబ్బంది పడకూడదని ముందే మనవి చేస్తున్నాను. సో చూద్దాం. ఆల్రెడీ మనం కొన్ని విషయాలు చూసాము. అబద్ధ బోధకుల గురించినటువంటి విషయాలు మనం చూస్తున్నాం. అబద్ధ బోధకుల స్థితి గురించి మనం చూసాం. పూర్వం అబద్ధ ప్రవక్తలు ఉన్నట్టుగా ప్రస్తుత కాలంలో సంఘంలో అబద్ధ బోధకులు ఉంటారు. అబద్ధ బోధకులు సంఘంలో ఉంటారా? సంఘం వెలుపలనే, సంఘం లోపలనే ఉంటారు. కాబట్టి గుర్తుపట్టడం చాలా కష్టం. వాళ్ళు ఏం బోధించినా వాళ్ళ స్వకీయ నాశనం కొరకంట, శీఘ్ర నాశనం కొరకు, స్వయం నాశనం కొరకే అబద్ధ బోధకులు బోధిస్తారు. సో అబద్ధ బోధకుల లక్షణాలు మనం నిన్న లాస్ట్ వీక్ గమనించడం జరిగింది. ఒక 7 లక్షణాలు చూసాం. ఏంటిదంట? మొదటి లక్షణం, వీరు తమను కొనిన ప్రభువునే విసర్జిస్తారు. రెండోది, నాశనకరమైనటువంటి భిన్నాభిప్రాయాలను బోధిస్తారు. ఈ భిన్నాభిప్రాయాలు ఎలా బోధిస్తారంటే, మూడోది, రహస్యంగా బోధిస్తారు. పబ్లిక్ గా కాకుండా రహస్యంగా బోధిస్తారు. ఇంకా 4వ లక్షణం మనం చూస్తే అధిక లోభత్వంతో బోధిస్తారు. 5వది, కల్పనా వాక్యములు చెబుతూ, కల్పించినటువంటి వాక్యములను చెబుతూ బోధిస్తారు. 6వది, మీ వలన లాభం, సంఘం వలన ఆర్థిక సంబంధమైనటువంటి లాభాలను సంపాదించుకోవడానికి, ఇతర లాభాలను సంపాదించుకోవడానికి బోధిస్తారు. 7వది, పోకిరి చేష్టలను అనుసరించి బోధిస్తారు. అంటే వాళ్ళకున్న డిజైర్స్ కదా, వాళ్ళకున్నటువంటి ఆశలు, కోరికలను నెరవేర్చుకోవడానికి బోధిస్తారంట. అవునా? అంతే కదా. వాళ్ళకి ఏదో ఎదగాలనుకుంటే, ఎదగాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ప్రజల్ని పురికొల్పాలి. దానికి తగినట్టుగా ప్రజలను పురికొల్పి బోధిస్తారంట. ఇది మనం నేర్చుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ మనం చూద్దాం. 2వ వచనం, అబద్ధ బోధకులను అనుసరించుట. అంటే వాళ్ళు బోధిస్తే నష్టం ఏంటి అంటే, అనేక మంది మంచి వాళ్ళు కూడా, అనేక మంది సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ అబద్ధ బోధకులను అనుసరిస్తున్నారంట. అవునా? అనుసరిస్తున్నారా లేదా? ఈరోజు సత్యం ఉన్న చోట జనాలు లేరు, కానీ ఎక్కడ ఉన్నారండి? అసత్య ప్రచారం జరుగుతున్న చోటనే జనాలు ఉన్నారు. మనకు కొన్ని అంగీకరించడం కష్టంగా ఉంటుంది, కానీ నేను కొన్ని పేర్లు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే పేర్లు చెప్పకుండా ఎవరో అనుకుంటాం మనం. ఇప్పుడు శ్యామ్ కిషోర్ లాంటి వాళ్ళ దగ్గర జనాలు ఎందుకు పోగవుతున్నారు? ఎందుకంటే అబద్ధ బోధ చేస్తున్నాడు కాబట్టి జనాలు పోగవుతున్నారు. బెల్లంపల్లి ప్రవీణ్ కావచ్చు, సతీష్ కుమార్ కావచ్చు, శ్యామ్ కిషోర్ కావచ్చు, ఎవరు పరలోక నేస్తం ఐసయ్య కావచ్చు. ఎందుకు వాళ్ళ దగ్గర జనాలు పోగవుతున్నారు? ఎందుకనంటే వాళ్ళు వాక్యాన్ని వక్రీకరిస్తారు కాబట్టి. వాళ్ళు కల్పన కథలు
చెబుతారు కాబట్టి. అవునా? వాళ్ళు చెప్పేటి అన్ని కల్పన కథలు. ఎక్కడ వాక్యం ఉండదు. మీరు చూడండి, వాళ్ళు లేఖనాన్ని చదివి, ఆ లేఖనాన్ని మీరు వివరించడం ఒక్క దగ్గర కూడా కనిపించదు. ఒకవేళ లేఖనం చదివినా కూడా లేఖనాలు ఏం చేస్తారు? వక్రీకరిస్తారు. వాళ్ళ స్వయం అంటే వాళ్ళ స్వలాభం కోసం వాటిని బోధించడం ప్రారంభిస్తారు. మీరు కావాలంటే ఒక 2 ప్రసంగాలు విని నాకు చూపించండి అది. అందులో ఎన్ని లోపాలు ఉన్నాయో నేను చెప్తాను. అంటే ఎంత వక్రీకరణ ఉందో చెప్తాను. హ్మ్. సో, అందుకే అబద్ధ బోధకులను ఏంది అనంటే చాలా కంఫర్ట్‌గా ఉంటది. అబద్ధ బోధ కంఫర్ట్‌గా ఉంటదా? కష్టంగా ఉంటదా? చాలా కంఫర్ట్‌గా ఉంటది. అక్కడ మనకు వ్యక్తిగతంగా అన్వయించుకోవడానికి ఏముండదు. వ్యక్తిగతమైనటువంటి హెచ్చరికలు ఏముండవు. వ్యక్తిగతమైనటువంటి గద్దింపు ఏముండదు. ఏమున్నా కూడా అక్కడ ఏముంటది ఎక్కువగా ఆశీర్వాదాల గురించి, స్వస్థతల గురించి, దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పడం ఇవే ఇప్పుడు. ఇవే మాటలు. మాటి మాటికి ఏమంటారు వాళ్ళు? ఆమేన్ అని చెప్పండి. ఆమేన్ అని చెప్పండి. అంటే ఇప్పుడు ఏంటిది? దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్ అని చెప్పండి అంటే ఆమేన్ అని చెప్పగానే దేవుని దీవెన మీ మీదకి వస్తదని ప్రలోభ పెడతారు. నిజంగా ఆమేన్ అనగానే దేవుని దీవెన వస్తదా మరి? అంటే ప్రాక్టికల్‌గా మనం థింక్ చేస్తే హ్మ్. కింద కూడా అబద్ధ ప్రవక్తలు ఫేస్‌బుక్ మన లైవ్ చూసినప్పుడు ఏమన్నాడు? ఆమేన్ అని చెప్పండి. దేవుడు ఈ డబ్బంతా మీకే ఇస్తాడు. అక్కడ బొమ్మ పెడతారు. ఏంది? బంగారం డబ్బు కట్టలు పెట్టి, ఇది మీ సొంతం కావాలంటే ఆమేన్ అని టైప్ చేయమంటారు. ఆమేన్ అని టైప్ చేస్తే నిజంగా అవి సొంతం అయితాయండి? అంటే అవి నచ్చుతది. అంటే రాకపోని ఒక ఆమేన్ అని టైప్ చేసి వచ్చి నష్టం ఏమున్నది? ప్రజల ఆలోచన ఎలా ఉంటది? ఆ! అంటే ఆల్రెడీ మనిషిలో గ్రీడీ ఉంది కాబట్టి ఆమేన్ అని టైప్ చేస్తే వచ్చే నష్టమేమి లేదు. వస్తే మాత్రం సంతోషమే కదా! రాకపోతే బాధ లేదు గానీ, వస్తే సంతోషం. అంటే లోపల ఎంతో చిన్న గ్రీడ్ ఆమెన్, ఆమెన్ అని టైప్ చేసుకుంటారు. అంటే ఎందుకు? ఇంత దుస్థితి ఎందుకు? హ్మ్. సో, అందుకే అబద్ధ బోధకులు అనుసరిస్తే ఏమైతదో చూద్దాం. అబద్ధ బోధకులు అనుసరించడం అంటే అర్థం ఏంటి అంటే, వారి యొక్క పోకిరి చేష్టలను అనుసరించడమేనంట. రెండవ వచనంలో చూడండి. అబద్ధ బోధకులను అనుసరించడం అంటే అర్థం ఏంటిది? వారి పోకిరి చేష్టలు అనుసరించడం అంట. అంటే వాళ్ళ డిజైర్స్ ని మనం ఫుల్‌ఫిల్ చేస్తున్నట్టు గదా! వాళ్ళ డిజైర్స్ మనం అంగీకరిస్తున్నట్టు, వాళ్ళ కోరికలను, వాళ్ళ ఆశలను మనము ఒప్పుకుంటున్నట్టు, అవి గూడా మనకున్నట్టే. అర్థమవుతుందా? అనుసరించడం అంటే ఏంటి? వాళ్ళకున్నవే గాదు, అవి మన లోపల గూడా ఉన్నాయని ప్రూవ్ చేసుకుంటున్నాం. అవునా గదా! అక్కడికెందుకెళ్తున్నాం? అంత దూరం ఎందుకెళ్తున్నాం? వాళ్ళ దగ్గరికెందుకెళ్తున్నాం? మన లోపల అది ఉంది గాబట్టే వెళ్తున్నాం. మనకు గూడా అది కావాలని అనుకుంటున్నాం గాబట్టే వెళ్తున్నాం. మరి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు అక్కడ లేకపోయినప్పటికీ, నీ ఆత్మను బలపరిచే విషయాలు అక్కడ లేకపోయినప్పటికీ, నీ ఆత్మను ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళే ఆ! ప్రసంగము లేదా బోధ, హెచ్చరిక అవన్నీ అక్కడ లేకపోయినప్పటికీ కేవలము ఇప్పుడు చూడండి లాస్ట్ టైమ్ ఎంత మంచోళ్ళైనా కూడా సో ఈయన కూడా ఉన్నాడు కదా! ఈ వైజాగ్ అతను స్టీఫెన్ పాల్. ఏమన్నాడు ఆయన? మ్యాట్స్ పెట్టాడు. ఏమని ప్రార్థన మ్యాట్స్ అంట కదా! ఏమైనా ప్రార్థన మ్యాట్ కొనుక్కుంటే దాని మీద కూర్చొని దేవుని దగ్గరికి వెళ్ళిపోతామా? ప్రార్థన మ్యాట్స్ ఉంటాయి అసలు. అంటే ఎందుకు ప్రార్థన మ్యాట్? దాని వెనకాల రూట్ ఏంటి? గ్రీడే కదా! దాని పేరు మీద కూడా డబ్బులు సంపాదించుకోవాలి. ఇక్కడ ప్రార్థన మ్యాట్ అనగానే కొనుక్కుంటారు. ఇప్పుడు మనం నేల మీద ప్రార్థన చేస్తే దేవుడు వినడండి. మనం ఎక్కడ నుండి ప్రార్థన చేసినా దేవుడు వింటాడా వినడా? ఇప్పుడు నా ప్రార్థన మ్యాట్ కొనుక్కొని అందులో మోకరిస్తేనే దేవుడు ప్రార్థన వింటాడు అనే పిచ్చి అది జనాల్ని మోసం చేసినట్టే కాదా? కానీ మనం అనుకోం అది మోసం అనుకుంటామా? అనుకోం. ఎందుకంటే ఏదో ఉందనుకుంటాం. దేవుడు లేకపోతే ఆయనకి ఏదో బయలుపరిచాడు అనుకుంటాం. ప్రార్థన పెన్నులు, ప్రార్థన ప్యాడులు. ఇప్పుడు నేను నిన్న ఒక మెసేజ్ పెట్టాను. అంటే ఈ మధ్యలో చాలా మంది ఎగ్జాంపుల్ మా పిల్లల కోసం ఎగ్జామ్ స్టార్ట్ అయినాయండి ప్రార్థన చేయండి అని అంటే ప్రార్థన చేయమని అడగడం నిజంగా రైటేనా? అంటే నిజంగా పిల్లల కోసం ఏమని ప్రార్థన చేస్తాం? ఒక అన్న దీన్ని ఇలా రాశాడు. అంటే వాళ్ళెందుకు జనాలు వాళ్ళ వైపు ఎందుకు ఆకర్షించబడుతున్నారు? వాళ్ళు కూడా అబద్ధ బోధనే కదా! పరీక్షలు రాయడానికి పిల్లలు సరైన రీతిలో సిద్ధపడేలా చూడండి. పిల్లలు మన ఇంట్లో ఉంటే ఏం చేయాలి? పరీక్షలకు సిద్ధపడేలా చూడాలి. కదా! చదువుకునేలా చేయాలి. రెండోది పరీక్ష అంటే ఆయా అంశాల్లో విద్యార్థికి ఎంతవరకు అవగాహన ఉందో పరిశీలించడమే. ఎగ్జామ్ అంటే ఏంటంటే అది కష్టమైనది కాదు. ఇంతకాలం చదువుకున్నందుకు ఆ చదువుకున్న సబ్జెక్ట్ పైన ఏమన్నా నేర్చుకున్నారా లేదా? టెస్టే కదా! నేర్చుకున్నారా లేదా అని ఆ అంశాన్ని గురించినటువంటి అవగాహన. సబ్జెక్ట్ విషయం మీద ఏమన్నా అవగాహన ఉందా లేదా అని టెస్ట్ చేయడమే కదా! దానికెందుకు భయపడాలి? హ్మ్. అందుచేత విద్యార్థికి ఏమి అర్థమైందో దానినే యథార్థంగా రాయాలి. అర్థమైంది రాయాలి, తెలిసింది రాయాలి. అవునా? తెలియనిది రాయలేం కదా! సో,
ప్రశ్నకు జవాబు ఆ విద్యార్థి రాయాలి కానీ ప్రార్థన చేస్తే, బలమైన ప్రార్థన చేస్తే దేవుడు జవాబు చెప్పడు కదా. వస్తారా చెవులో చెప్తారు, పక్కన కూర్చొని నాయన ఇది రాయబడి చెప్తారా అండి? ఎప్పుడైనా ఉన్నది ఎక్స్పీరియన్స్ ఎవరికైనా? ఎంత ప్రార్థన చేసుకున్నా దేవుడు చెవులో చెప్పడు కదా పరీక్షకు ఆన్సర్. చెప్తారా? లేదా దేవుడు జవాబు చెప్పడు. దేవుడు అతను చేయి పట్టుకుని రాయిస్తాడు పోనీ ఇలా రాయమని. ప్రశ్న పత్రాన్ని ముందే ఏ రూపంలో కూడా దేవుడు చూపిస్తాడు. ముందే చూపిస్తాడా? మరి దర్శనం చూపిస్తాడా? ఒకవేళ చూపించినాక దేవుడు ఏమవుతాడు? మోసగాడు అవుతాడు. అవునా? సో అందుకని తల్లిదండ్రులైనా మరెవరైనా పిల్లలకు వాస్తవాన్ని చెప్పండి. వారి ఆరోగ్యం కొరకు, సిద్ధపాటు కొరకు ప్రార్థించండి కానీ ప్రార్థన చేస్తే నీకు దేవుడు మంచిగా పాస్ చేపిస్తారని మూఢనమ్మకాలని ప్రోత్సహించొద్దు. దేవుడు ప్రార్థన చేస్తే ఏం చేస్తాడు? పాస్ చేయించాడు. మనం రాస్తే పాస్ చేయిస్తాడు. కాబట్టి ప్రార్థన చేస్తే ఆరోగ్యం కొరకు, ఏకాగ్రత కొరకు, ఇంకా మెమొరీ కొరకు, జ్ఞాపక శక్తి ఉండట్లేదు ప్రభా, నా జ్ఞాపక శక్తి నేను ఎంత చదివినా నాకు జ్ఞాపక శక్తి లేదంటే జ్ఞాపక శక్తి కొరకు ఎంత హెల్ప్ అవుతుంది. అవునా? సో ప్రార్థన అనేది దేని కొరకు చేయాలి అనేది మనం నేర్చుకుంటలేము. ప్రతి ఒక్కరు మెసేజ్ పెట్టున్నారు అన్న, రేపు మండే నుండి రేపు 10th క్లాస్ ఎగ్జామ్స్ మా పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? 10th క్లాస్ ప్రభా చదవకపోయినా నువ్వు పాస్ చేయించమని ప్రార్థన చేయాలా? ఆ మధ్యలో ఒక పాస్టర్ ఎవరు టెస్ట్ మ్యాన్ చేయించాడు ఒక ఆమె. ఆమె ఏమని చెప్పిందంటే, నేను బీటెక్ లో నేను ఒక్కటి కూడా చదవలేదండి. నేను చదవక నేను ఒక పాట రాసిన, దేవుని పాట రాసేసిన, అందులో ఆయన దేవుడు నన్ను పాస్ చేయించాడని చెప్పి. ఇది రైటేనా అంటే? అలా చేస్తే లక్షల మంది జనాలు బయట వింటున్నారు. అలాంటి సాక్ష్యం చెప్పిస్తున్నారు వీళ్ళు. రైట్గా చెప్పండి. దేవుడు అలా పాట రాసినా కూడా నన్ను పాస్ చేయించాడు, బైబిల్ వాక్యాలు రాస్తే కూడా దేవుడు నన్ను పాస్ చేయించాడు అని అంటే అన్యులు వింటే ఏమనుకుంటారండి? ఇప్పుడు దేవుడు నామని మహిమ వస్తుందా, అవమానం వస్తుందా? మీరే చెప్పండి. అంటే ఇంత భయంకరంగా జనాలు మోసం చేయడం పబ్లిక్ గా, సోషల్ మీడియా వేదికగా, యూట్యూబ్లలో, వాట్సాప్లలో వీడియోలు చూస్తూనే ఉన్నాం ఇప్పటికి. మన రీసెంట్ ఒక దగ్గర ఒక అమ్మాయి కూడా ఇలాంటి సాక్ష్యమే చెప్పింది. అన్న నేను ఎంబీఏ ఏం చదవలేదన్న, ప్రార్థన చేసుకొని రాసిన. ఏం చదవకుండా ఎట్లా రాస్తానమ్మా? సో ఉద్యోగం రావడంలో దేవుని కృప ఉండొచ్చు, కానీ ఎగ్జామ్స్ ఏది పడితే అది రాసిన దేవుడు పాస్ చేస్తాడు అని అంటే దేవుడు మనం ఎలా చిత్రీకరిస్తున్నాం? ఒక తప్పుడు విధానంలో దేవుని ప్రజలకి పరిచయం చేపిస్తాం. అదే తప్పుడు బోధలు. అంటే వాళ్ళకున్న కోరికలు, వాళ్ళకున్న ఆశలు మన మీద రుద్దడం ద్వారా మనం కూడా అలాంటి ఆశలు కలిగిన వ్యక్తులమే కాబట్టి వారి పోకిరి చేష్టల్లో మనం పాల్పంపులు పొందుతున్నాం. ఈ రోజు ఎన్నో డిజైన్స్ ఒకటని చెప్పడానికి ఇక్కడ లేదు, కొన్ని ఎగ్జాంపుల్ మాత్రమే చూస్తున్నాం. అందుకే వారి యొక్క పోకిరి చేష్టలు అనుసరించడమే, పోకిరి చేష్టలు అనుసరించి నడుచుకోవడమే. ఒక్క మాటలో చెప్పాలంటే పైవన్నీ అనుసరించడమే. పైన చెప్పినటువంటి అబద్ధ బోధకుల 7 లక్షణాలు చూసాం కదా, ఆ 7 లక్షణాలను అనుసరించినట్టే కదా. సో దీని వల్ల ఏమవుతుందంటే అన్నింటికంటే భయంకరమైన మీ వలనే సత్య మార్గం దూషించబడుతుంది. ఎవరైతే అబద్ధ బోధకుల మాట వింటారో, ఎవరైతే అబద్ధ బోధకులను అనుసరిస్తారో, మరి వారి ద్వారా కలిగే నష్టం ఏంటిదంటే, అన్నిటికంటే భయంకర నష్టం ఏంటంటే సత్య మార్గము దూషించబడుతుంది అంట. అంటే అర్థం ఏంటి? ఎవరైనా శ్యామ్ కిషోర్ లాంటి వాళ్ళ దగ్గరికి, సతీష్ కుమార్ లాంటి దగ్గర వరకు, బెల్లంపల్లి ప్రవీణ్ దగ్గరికి, పాస్టర్ ఐజయ్ దగ్గరకో, లేకపోతే స్టీఫెన్ పాల్ దగ్గరకో, లేకపోతే మరొక ఇలాంటి వ్యక్తుల దగ్గరికి ఎవరు వెళ్ళినా, లేదా దహించు అగ్ని థామసో లేకపోతే ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళినా దాని అర్థం ఏంటిది? వాళ్ళు సత్య మార్గాన్ని దూషించుటకు కారకులు అవుతున్నారు. వారి వలన సత్య మార్గము దూషించబడుతుంది. అది చాలా సెన్సిబుల్ విషయం, ఇది సెన్సిటివ్ విషయం. మనకు అర్థం కాదు. ఇది బయటికి వెళ్ళి బాహ్యంగా చూస్తే అక్కడ కూడా భజన జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి, దేవుడే కదా, దేవుని పేరే ఉచ్చరించబడుతుందని మనం అనుకుంటున్నాం. బట్ ఇంటర్నల్ గా మీరు చాలా సెన్సిటివ్ గా థింక్ చేస్తే వాస్తవానికి అక్కడ సత్య మార్గం అనేది దూషించబడుతుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం కావడానికి. అపోస్తుల కార్యంలో పేతురు, యోహాన్లు సమరయుల మధ్యకి వెళ్ళి ప్రార్థన చేయగానే, వారి నెత్తి మీద తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయగానే వారు పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్నారండి. పొందుకున్న వెంటనే అక్కడ గారడి సీమోన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. గారడి సీమోన్ అనే వ్యక్తి ఆ దృశ్యాన్ని చూశాడు. చూసి ఏమన్నాడు? చూసి వెంటనే తన దగ్గర డబ్బు తీసుకొచ్చి అపోస్తుల పాదములు ఎత్తబెట్టి, అయ్యలారా
నీకు కూడా ఎవరైనా నెత్తి మీద ప్రార్థన పెట్టి చేయి పెట్టి ప్రార్థన చేస్తే వాళ్ళు ఇలాగ పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు ఈ వరము నాకు అనుగ్రహించమని అన్నాడు. అన్నప్పుడు పేతురు ఏమన్నాడండి? పేతురు యోహానులు ఏమన్నారు? బాబాబు నీకు సువార్త అంటే అర్థం కాలేదు, దేవుడు అర్థం కాలేదు, నువ్వు ఇప్పుడు కూడా కొత్తగా వచ్చినావు కదా, నీకు తెలియదు పాపం, అమాయకుని వేనుము, అందుకే నువ్వు అమాయకుని కాబట్టే నువ్వు ఇలాంటి తప్పుడు కోరిక కోరుకున్నావు అని ప్రేమగా ఏం పలకలేవాళ్ళు. ఏమన్నారు? దేవుని ఎదుట నీ హృదయం సరిగా లేదు, నువ్వు దేవుని యొక్క వరాన్ని ద్రవ్యం ఇచ్చి డబ్బు పెట్టి ధనం పెట్టి కొనుక్కోవాలనుకున్నప్పుడే నీ హృదయము చెడిపోయి ఉన్నది అన్నారు. బెదిరించారా? ఖండించారా? మెచ్చుకున్నారా? ఖండించారు. అవునా? అంటే ద్రవ్యం పెట్టి దేవుని వరాన్ని ఎవడు సంపాదించలేడు. అవునండి? ద్రవ్యంతో దేవుని వరాన్ని సంపాదించవచ్చా అండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఒక ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని మీరు ఒక కార్పొరేట్ సంస్థలో జైనర్ అనుకోండి, భయం ఉంటుందా? ధైర్యం ఉంటుందా? భయం ఉంటుంది. అవునా? ఒకవేళ దొరికితే ఏ కంపెనీలో జాబ్ రాబట్టి చేయగలుగుతారు, హెచ్ఆర్ తెలుసు. అవునా? అంటే భయమే కదా. ఇప్పుడు ఒక సోషల్ గా మనం చూసినప్పుడు, సమాజంలో ఉన్నప్పుడు ఒక డబ్బు పెట్టి ఒక ద్రవ్యం పెట్టి వరాన్ని ఎలా సంపాదించుకుంటారు అంటే దాన్ని ఎందుకు అంత పేతురు యోహాను సీరియస్ ఉన్నారు. ఈవెన్ గ్యారంటీ కూడా ఇవ్వలేదు తెలుసా అండి. అతడు భయపడి ఏమన్నాడు? ఈ అపరాధం నా మీదకి రాకుండా, అంటే నేను నా మీద రాకుండా మీరు నా కొరకు ప్రార్థన చేయండి అన్నాడు. కానీ పేతురు ఏమన్నాడు? నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు ఒకవేళ క్షమిస్తే క్షమించవచ్చును. క్షమాపణ కూడా గ్యారంటీ ఇవ్వలేదండి. ఇచ్చిందా? ఇవ్వలేదు. లేఖనం చూస్తే క్షమిస్తే క్షమించవచ్చు, క్షమాపణ కూడా గ్యారంటీ ఇవ్వలే. అతడు రియలైజ్ అయ్యి దేవుని వైపు తిరిగితే క్షమాపణ కూడా. కానీ మనం ఏం చేస్తాం ఈరోజు? దేవుని కంటే ఎక్కువ మనమే గ్యారంటీ ఇచ్చేస్తాం క్షమాపణ, ఎంత పెద్ద తప్పుకైనా కదా. మనమే గ్యారంటీ ఇచ్చేస్తాం. అంటే ఒక సేవకుని స్టాండర్డ్ కోల్పోతున్నాం ఇక్కడ ఈరోజు చెప్పాలి అంటే. ఇప్పుడు బెల్లంపల్లి ప్రవీణ్ లాంటి వాడు నూనె మీద అభిషేకం ఉంది, ఈ కర్చీపులు అభిషేకం ఉంది అని అమ్ముతున్నాడు అంటే దాని ఆ హృదయం చెడిపోయినట్టే బాగున్నట్ట. ఇప్పుడు ద్రవ్యం పెట్టి కొనుక్కోండి, ఈ కర్చీపులు అభిషేకం ఉంది, ఈ నూనెలో అభిషేకం ఉంది, కొద్ది ప్రార్థన మ్యాటు, దీనిలో అభిషేకం ఉంది, కొద్ది ప్రార్థించిన పెన్ను, అంటే హిందువులు ఇది మంత్రించిన తాయెత్తు అన్నట్టుగా ఇది ప్రార్థించిన పెన్ను, ఇది ప్రార్థించిన ప్యాడు, ఇది ప్రార్థించిన నూనె, ఇది ప్రార్థించిన కర్చీపు, ఇది ప్రార్థించిన మా మ్యాగజిన్, దాని తల కింద పెట్టుకుంటే మీ రోగాలన్నీ పోతాయి. ఏంటంటే ప్రార్థించిన అమ్ముకోవచ్చా? మరి వెలబెట్టొచ్చా ప్రార్థించిన వాటికి? మళ్ళీ అభిషేకం ఉందని నమ్మించవచ్చా? అంటే దేవుడు అభిషేకాన్ని అమ్ముకోవచ్చా అంటే డబ్బులు పెట్టి? అమ్మొచ్చా? లేకపోతే ఎవరైనా కొనుక్కోవచ్చా? మరి వీళ్ళని ఏమనాలి? వాడు అమ్ముకుంటారు, వీళ్ళు కొనుక్కుంటారు. అంటే వాళ్ళు అబద్ధ బోధన చెప్తున్నారు, వీళ్ళు అనుసరిస్తున్నారు దాన్ని. అవునా? నేను కరీంనగర్లో ఒక పబ్లిక్ మీటింగ్ లో చూశాను. లైన్ గా స్టాల్స్ పెట్టుకొని యూత్ నూనె బాటిల్ ఖర్చులు అమ్ముతున్నారు. బెల్లంపల్లి ప్రవీణ్ మీటింగ్ మేము వెళ్ళి అడిగాము, తమ్ముడు ఏం చదువుకున్నారంటే అందరు బీటెక్ చేసిన పిల్లలు. ఎవరల్లో ఇది వస్తే ఏమొస్తుందంటే మాకు 5,000 8,000 సపోర్ట్ ఇస్తారండి, ఇటు సేవ చేసిన ఫీలింగ్ ఉంది మాకు. ఇదేం సేవ బాబు? సేవ అంటారా దీన్ని? నా మైకేవా దీన్ని సేవ అంటారా? అంటారా చెప్పారు? అన్నారా? మీరే చెప్పాలి. హలో, ఇప్పుడు వాళ్ళు ఏ ఫీలింగ్ లో ఉన్నారు? సేవ చేస్తున్న ఫీలింగ్ లో ఉన్నారు. ఎవరిని అనుసరిస్తున్నారు వాళ్ళు? అంత చదువుకోవడం వల్ల ప్రయోజనం ఏంటండి? నిజంగా అంత చదువుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఒక బీటెక్ చేసిన స్టూడెంట్ కామన్ సెన్స్ లేదు. ఈరోజు చదువుకున్న వాళ్ళకి ఏం లేదు, మినిమం కామన్ సెన్స్ లేకుండా జీవిస్తున్నాం అంటే దారుణమే కదా. అంటే చదువు మనకు కామన్ సెన్స్ కూడా ఇవ్వట్లేదు అని అంటే ప్రయోజనం ఏంటి? ఓన్లీ డబ్బులేనా? చదువు అంటే ఓన్లీ ఉద్యోగాలు సంపాదించుకోవడం, లక్షల్లో ఎర్రీ చేయడం. అందుకే కదా పిల్లలకు ఇప్పుడు 20-22 సంవత్సరాలు వచ్చినాడు ఒక 70,000 60,000 సంపాదించే స్టేజ్కి వస్తున్నాడు. వాళ్ళకి ఏం తెలుసు? మనీ వాల్యూ తెలియదు, రిలేషన్షిప్ వాల్యూ తెలియదు, మనిషి వాల్యూ తెలియదు, కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా వాళ్ళ లోపల నేను చూడలేదు. ఏముంది అంటే వాళ్ళ దగ్గర ఓన్లీ డబ్బు మాత్రమే సంపాదిస్తున్నారు. అంత మించి ఏం చూడగలుగుతారు చెప్పండి? ఈ రోజు యువత దగ్గర ఒక చిన్న ఏజ్ లో ఒక 10, 22, 23 సంవత్సరాల వయసులో లక్షలు సంపాదించే జీతం తప్పించి ఏం చూడగలుగుతాం చెప్పండి? ఒక క్యారెక్టర్ చూడగలుగుతామా? ఒక రిలేషన్షిప్, ఒక ఎమోషన్ చూడగలుగుతాం? ఒక సరైనటువంటి కామన్ సెన్స్ చూడగలుగుతాం అంటే అవి ఏం లేవు. ఉన్నాయండి? మీరే చెప్పండి. ఒక ఇద్దరు ఎవరొస్తుంది తీసుకొని చూపించండి.
డబ్బు తప్పించి చిన్న వయసులో దానికి తగిన ప్రౌడ్ కదా, పేరెంట్స్ కూడా పట్టించుకోరు. ఎంత అహంకారం ఉంటుంది, ఎంత గర్వం, డబ్బు సంపాదిస్తున్న చిన్న వయసులో. అంటే మనలాంటి వాడు ఒక పూర్వకాలంలో నాన్న లాంటి వాళ్ళు జాబ్ చేస్తే వాళ్ళకు 50,000 జీతం తీసుకోవడానికి ఒక 50 సంవత్సరాల వయసు. అవునా? ఇప్పుడు 1,00,000 జీతం తీసుకోవడానికి 22, 23 సంవత్సరాల వయసు సరిపోతుంది. అవునా కదా? ఒక స్టేజ్ రావడానికి ఎకనామికల్ స్టేటస్ పెరుగుతుంది కానీ ప్రయోజనం ఏంటి? కనీసం మినిమం కామన్ సెన్స్ కూడా లేదు. బీటెక్ లేదు, ఎంబీఏ చేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళ దగ్గర పనిచేస్తున్నారు, ఇలాంటి అబద్ధ బోధకుల దగ్గర పనిచేస్తున్నారు. కాబట్టి మీరు చూడండి, వందల మంది, ఒకరిద్దరు కాదు. సో అబద్ధ బోధకులు చాలా ప్రమాదం అండి. సత్య మార్గం దూషించబడుతుంది. అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటి అంటే సత్య మార్గము దూషించబడడం. నెక్స్ట్, అబద్ధ బోధకులపై తీర్పు అంట. దేవుడేం ఊరుకోడు. ఎందుకు భయపడాలి మనం వాళ్ళని అనుసరించకూడదు అంటే చూద్దాం. అబద్ధ బోధకులు తీర్పు పూర్వమే విధించబడింది. ఏంటిదంట? ఎందుకు మనం వాళ్ళని అనుసరించకూడదు, ఎందుకు వారి గురించినటువంటి విషయంలో సీరియస్ గా ఉండాలి, ఎందుకు సీరియస్ గా ఉండాలంటే మొదటి రీజన్, వాళ్ళకు తీర్పు ఆల్రెడీ విధించబడింది. దేవుడు అలాంటి వారి గురించి ముందే జడ్జ్మెంట్ ఇచ్చేశాడు, తీర్పు ఇచ్చేశాడు. ఆ తీర్పు అంటే ఇక ఆలస్యం చేయదంట, లేటు కాదంట వారి మీదకి తీర్పు రావటానికి. ఇంకేమంటున్నాడు? వారి నాశనము కునికి నిద్రపోదు. వారి నాశనం అంట రెస్ట్ తీసుకోదండి ఇంకా. అవునా? వారి నాశనానికి రెస్ట్ ఉండదు, శీఘ్రంగా నాశనము చూస్తారు. వీళ్ళందరూ కూడా నాశనం అవడం మన కళ్ళారా చూస్తాం. దేవుడు త్వరలోనే తగిన చర్య తీసుకుంటాడు. దేవుడు ఏం ఊరుకోడండి. ఎందుకంటే దేవుడు ఏ అబద్ధము సత్య సంబంధమైనది కానప్పుడు అబద్ధాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తాడు దేవుడు? అవునా? అసలు దేవునికి అబద్ధంతో ఏమైనా సంబంధం ఉందా? దేవుడు సత్య స్వరూపి కదా. బైబిల్ ఏమని, ఆయన సత్య స్వరూపి అని ఆత్మ అంట. యేసుప్రభు ఏమన్నాడు? నేనే సత్యము అన్నాడు. అవునా? ఒక సత్యమైనటువంటి దేవుడు అబద్ధాన్ని ఎందుకు ఇష్టపడతాడు? ఎఫ్ఎస్సి 4:25లో ఈవెన్ జనరల్ అబద్ధాలు చెప్పకూడదని చెప్తున్నాడు. మీరు చూస్తే ఎఫ్ఎస్సి రాష్ట్ర పత్రిక 4:25 ఏముంది? మనం ఒకరికొకరం అవయవములను గనుక ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే పలుకవలెను. ఒక అవయం ఇంకొక అవయానికి అబద్ధం చెప్పకూడదు కదా. కాలు చేయికి అబద్ధం చెప్పిందానికి ఎలా ఉంటుంది అంటే, ఒక అవయవం, మనం అందరము అవయవమైనప్పుడు ఈవెన్ జనరల్ అయ్యే చెప్పకూడదు అన్నప్పుడు మరి బోధ సీరియస్ విషయమే కాదు. అందుకే సాతానుకున్న పేరేంటిదండి? వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అబద్ధం ఎక్కడ నుండి పుట్టింది? సాతాను నుండి పుట్టింది. అబద్ధానికి తండ్రి అంటే వాడు కదా. అబద్ధానికి ఎవరు తండ్రి? సాతాను. ఇప్పుడు అబద్ధం చెప్తున్నాడు, దాని అర్థం ఏంటి? మరి బోధ ఇంకా ప్రమాదకరమైన. అవునా? సో అందుకే అబద్ధ బోధకులకు ఆల్రెడీ తీర్పు దేవుడు తీర్చేశాడండి. ఎప్పుడు తీర్చేశాడంటే, ఎవడైతే అబద్ధం చెప్తాడో వాడు ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, వాడు నాశనం అవుతాడు, వాడు నేను వదిలిపెట్టానని దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు వాళ్ళు కొంచెం మన ముందు అలా కనిపిస్తారు అంతే. వాస్తవానికి వాళ్ళు అబద్ధం చెప్పినప్పుడే నాశనం అయ్యేదని చెప్పేసి బైబిల్ ఇంతకుముందే చూశాం కదా. ఎందుకు? వాళ్ళు ఇంటర్నల్ ఎప్పుడో నాశనం అయ్యారు. ఓన్లీ ఎక్స్టర్నల్ గా ఎకనామికల్ గా మనకు అద్భుతంగా కనిపిస్తున్నారు. అవునా? కానీ ఇంటర్నల్ గా స్పిరిచువల్ గా ఎప్పుడో డెడ్. ప్రయోజనం ఏంటి? ఇప్పుడు భౌతికంగా ఆర్థికంగా మంచిగా అనిపిస్తే. సో దేవుడు ఇలాంటి వారిపైన త్వరగానే చర్య తీసుకుంటాడు. వారి నాశనం కునికి నిద్రపోదన్న విషయాన్ని గ్రహించండి. అబద్ధికులపై తీర్పుకు ఉదాహరణలు కూడా ఇక్కడ పేతురు రాయడం చూస్తాం. చూడండి, ఉదాహరణలు ఏమేమి ఉదాహరణలు చెప్తున్నాడు మనం చూద్దాం. ఏంటిదంట? మొట్టమొదటి ఉదాహరణ, దేవదూతలను తీర్పు తీర్చినట్లుగా తీర్పు తీర్చిందంట. వాళ్ళని అబద్ధ బోధకులు ఎలా తీర్పు తీర్చబడ్డారు? దేవదూతలు తీర్పు తీర్చబడినట్లుగా. ఏంటంట? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు విడిచిపెట్టలేదంటండి. విడిచిపెట్టాడు దేవుడు? అయ్యో నా దేవదూతలే కదా, నేను క్రియేట్ చేసుకున్న నా వాళ్ళే, వీళ్ళకు మానవుని కంటే శక్తులు ఎక్కువ ఉంటాయి వీళ్ళకు కదా అని చెప్పేసి వదిలేసిన దేవుడు? వదలలేదంట. ఏం చేసినంట? పాతాళంలోకి పంపించాడు. ఎక్కడ పంపించాడు? పాతాళంలోకి పంపించాడు. ఇంకెక్కడ? కటిక చీకటి గల బిలములోనికి త్రోసివేశాడు. ఎందుకంట? తీర్పుకై కావలిలో ఉంచుటకు అప్పగించాడంట. అంటే వాళ్ళకి ఎప్పటి వరకు బయటికి రారిగా? రేపు యేసుప్రభు వచ్చినప్పుడు తీర్పు తీర్చేంత వరకు వాళ్ళు ఎక్కడున్నారంట? అగాధంలో ఉన్నారు. పాతాళం కింద అగాధంలో వాళ్ళు బంధించబడి ఉన్నారంట, కావల్లో ఉంచబడ్డారంట. ఎందుకు? అది పనిష్మెంట్ కాదు, ఇంకా నిజమైన పనిష్మెంట్ కాదు కదా. అంటే బంధించబడమే పనిష్మెంట్ మన దృష్టిలో ఒక రకంగా, కానీ అక్కడితో ఆగదంట అది.
రేపు యేసు ప్రభు ఎదురు తీసుకురాబడినప్పుడు భయంకరమైన తీర్పు ఉంటుంది. ఈ దేవదూతలు తీర్పు తీర్చే విషయాల్లో ఎవరు ఉంటారు తెలుసా మీకు? దేవుడు సంఘాన్ని కూడా వాడుకుంటాడు. ఒక్కసారి చదవండి మొదటి కొరింథీ 6:1. ఒకసారి చూడండి క్రాస్ రిఫరెన్స్ ఎలా ఉంది ఏమో ఒకసారి చూడండి. చాప్టర్ 6 verse 1. మీలో ఒకరికి మరొకరి మీద వ్యాజ్యం జరగవలసి ఉండగా వ్యక్తికి అల్పమైన సంగతుల గురించి నీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు ఎందుకంటే మనం దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరగరా? రేపు సంఘమును దేవుడు ఎక్కడ వాడతాడంట? జడ్జిమెంట్ సీట్ లో మనం కూడా దేవుడికి తీర్పు తీర్చే అధికారం ఇస్తారంట. అది మామూలు విషయం కాదండి. ఇంతకంటే ఏం చెప్పగలుగుతాం? దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత, ధన్యత, సత్యాన్ని అనుసరించి జీవించిన వారందరూ కదా, రేపు తప్పిపోయిన వారందరి లోకానికి తీర్పు తీర్చే అధికారం ఇస్తారు. రేపు దేవదూతలకు తీర్పు తీర్చే అధికారం ఉందంట. అవునా? ఎందుకు? లోకము యేసు ప్రభువును మనం నమ్ముకున్న వారు నమ్ముకోలేదు కాబట్టి రేపు మనల్ని వారి మీద ఏం చేస్తారంటే దేవుడు తీర్పరిగా నియమిస్తారంట. అవునా? మన దేవదూతలు తప్పిపోయారు, పాపం చేశారు. మనం పాపం చేయకుండా దేవుని దగ్గరికి వచ్చినాం, మన పాపం ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చినాం కాబట్టి ఆ పాపం చేసిన దేవదూతలు కూడా తీర్పు తీర్చడానికి ఎవరిని అనుమతిస్తున్నాడు? మనల్ని పరిశుద్ధులకు అవకాశం ఇస్తున్నాడు అంట. మరి అది అలాంటిది అంటే దేవదూతలు పాపం చేసినప్పుడు వదలలే. లూసిఫర్ కదా, దేవుని ఆ వేకొచుగా పిలువబడినటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి పరలోకంలో దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు మీరు యెషయా గ్రంథం 28వ అధ్యాయం, మరి హెజ్కేల్ గ్రంథం 14వ అధ్యాయంలో సాతాను పడిపోయినటువంటి సంఘటన మనం ఒకటి చూస్తాం. అతను పడిపోయినప్పుడు ఏం చేసినట్ట? దేవదూతలో 1/3, అవునా, ఒక 100 కోట్లు ఉంటే ఎంతమందిని? దాదాపు 33 కోట్ల మందిని పడగొట్టాడంట. అంటే 1/3 ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో 1/3 దేవదూతని తన వైపు తిప్పుకొని పాపం చేసేలా చేశాడంట. ఇప్పుడు ఊరుకున్నాడు దేవుడు? వెంటనే ఊరుకోలేదండి. వాళ్ళు బంధించబడ్డారు. అంటే దేవదూతలే దేవుడు వదిలేనప్పుడు మనం వదిలేస్తారా? పాపం చేస్తే వదలడండి. ఏ మానవుని వదలడు. ఏ అబద్ధ బోధకుడైనా విడిచిపెట్టాడు. మనకేమంటే లైట్ గా అనిపిస్తుంది, కామన్ అనిపిస్తుంది. అబద్ధం చెప్పడం, అబద్ధాలు బోధించడం మనకు సహజం అనిపిస్తుంది, తప్పేమున్నది అనిపిస్తుంది. అవునా? ఇది మానవ దృష్టికోణంలో చెప్పట్లేదు, ఇది దైవ దృష్టికోణంలో, దేవుని దృష్టిలో తప్పు ఒప్పులు అనేది కంప్లీట్ గా వేరేగా ఉంటుంది. మనం మానవ మేధస్తో, మానవ ఆలోచన బట్టి ఏం చేసినా తప్పు కాదు. సంఘానికి నష్టం కలిగించిన మన దృష్టిలో తప్పు కాదు. అవునా? స్వార్థకు ఆటంకంగా ఉన్న మన తప్పు కాదు. మరి దేవుడు అలా చూస్తాడా? దేవుడు అలా చూడడు. ఎందుకంటే ఆయన అంత విలువ పెట్టి, ప్రాణం పెట్టి మనం కొనుక్కున్నాడు. సువార్తకు ఒక వాల్యూ ఉంది, సువార్తకు ఒక విలువ ఉంది. సువార్త అంటే అతి శ్రేష్టమైనది. అలాంటి సువార్తకు ఒకటి వ్యతిరేకంగా అబద్ధం చెప్తున్నాడు, అలాంటి సువార్తకు ఒకటి ఆటంకంగా ఉన్నాడు అంటే దేవుడు ఊరుకుంటాడండి? అక్కడ వరకు ఎందుకండి? ఆయన సువార్తలు మాట్లాడినప్పుడు ఏమన్నాడు? ఎవరికన్నా కదా, కొత్తగా జన్మించే వారికి, కొత్తగా ప్రభు దగ్గరికి వచ్చే వారికి, చిన్నపిల్లల లాంటి స్వభావం కలిగి ప్రభు దగ్గరికి వచ్చే ఆటంకంగా ఉండడం కంటే ఏమన్నాడు? మెడకంట పెద్దడి తిరగటి రాయి కట్టుకొని సముద్రంలో ముంచివేయబడ్డ మేలు అన్నాడు. అంటే స్వార్థకు ఆటంకం ఉండడం అంత దేవుని దృష్టికి అంత సీరియస్ విషయం. ఎందుకు? ఆయన ప్రాణాన్ని, ఆయన పెట్టినటువంటి రక్తం కాల్చిన దాన్ని అపవిత్రంగా ఎంచినట్టే కదా, మనకు సీరియస్నెస్ లేదన్నట్టు కదా. అందుకే ఫిలిప్లో రాష్ట్రపతి ఇంతకుముందు శ్రీశ్రీ చెప్పినప్పుడు ఆ సందర్భాన్ని కూడా మేము అంటే అబద్ధ బోధకులకు అంత భయంకరమైన తీర్పు ఉంటుంది ఖచ్చితంగా. దేవదూతలకే తీర్పు తీర్చినప్పుడు అబద్ధ బోధకులు కూడా అదే స్థాయిలో తీర్పు తీర్చబడతారు. రెండో ఉదాహరణ కూడా చూద్దాం మనం. ఏంటిది? జల ప్రళయం రప్పించినట్లుగానంట. ఇంకోటి ఏం చెప్తున్నాడు? పూర్వమందున్న లోకాన్ని విడిచిపెట్టలే. ఎప్పుడు? దేవుడంట నల్లను యథార్థవంతులుగా సృష్టించాడు కానీ నరులు వివిధ తంత్రములు కల్పించుకున్నారంట కదా. ఆదికాండం 6వ అధ్యాయం చూస్తే దేవుని ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదంట. ఎందుకు? నరులు ఏం చేసిరంట? భయంకరంగా పాపం చేసిరంట. జలప్రలయం ముందు జలప్రలయం రప్పించడానికి గల కారణం ఏంటి? దేవుడు అంత బాగున్నా నాశనం చేశాడా? పాపం ఉంది కాబట్టి నాశనం చేశాడా? ఫ్లడ్ ఎందుకు వచ్చింది అంటే జలప్రలయం దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటి? మనుషులందరూ పాపం చేశారు అక్కడ. అవునా? ఎంత పాపం చేశారు తెలుసా? మనుషులతో పాపం చేసుకున్నారు. స్త్రీ
స్త్రీతో పాపం చేయడం ప్రారంభించింది. పురుషుడితో పాపం అంటే భ్రష్టత్వం, ఎంత భ్రష్టత్వం. ఈవెన్ జంతువులను కూడా వదిలేదంట కదా. ఈవెన్ జంతువులతో కూడా భయంకరమైన పాపం చేసిరంట. జంతువులను కూడా వదిలిపెట్టలేదంట. అంత పాపం చేస్తే దేవుడు ఏం చేస్తారు? ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తారు, వాళ్ళతో వాదిస్తాడా? సో ఒక్క మానవుడు భూమి మీద లేకుండా తుడిచిపెట్టేంత కోపం. అంటే పాపం చేశారు కాబట్టి ఏం చేయాలని చూడండి. పూర్వమందున్న లోకాన్ని అంటే నోవా కాలానికి ముందున్న లోకం పాపం చేస్తే విడిచిపెట్టలేదంటే ఏం చేశాడు? పాపం చేసిన భక్తిహీనులు ఆయన విడిచిపెట్టలేదు. ఎవరినంట? భక్తిహీనులు. పాపం ఎవరు చేస్తారు? పాపం చేసినట్టు అర్థం ఏంటిది? భక్తిహీనుడు. నేను పాపం చేసి భక్తుని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పాపం చేసిన వెంటనే భక్తిహీనత. ఆ భక్తిహీనులందరిపై జలప్రలయం రప్పించాడంట. చూడండి, అందరిపై రప్పించాడు, కొందరిపైన, ప్రతి ఒక్కరిపై పాపం చేసినటువంటి భక్తిహీనులందరిపైన జలప్రలయం రప్పించాడు. ఎవరిని కూడా ఉంచలేదు. ప్రతి ఒక్కరిని నీటి ద్వారా ముంచేశాడు. నీటి ద్వారా ఏం చేశాడు? సర్వనాశనం చేసేసాడండి. దేవుడు ఊరుకోడండి. పాపం చేసిన వారిని దేవుడు విడిచిపెట్టిన సంగతి మనం ఎక్కడ కూడా చూడలేదు. దేవదూతను వదిలేదు, లోకాన్నే వదిలేదు. లోకం అంటే అక్కడ మనిషి కాదు కదా, టోటల్ యూనివర్స్ అక్కడ. అవునా? అప్పుడు ఉన్నటువంటి టోటల్ జనాంగం ఒక రకంగా మానవ జాతి మొత్తాన్ని అంతటిని సర్వనాశనము చేయడం మనం చూస్తాం జలప్రలయం దగ్గర. సో జలప్రలయం రప్పించినట్లుగా అబద్ధ బోధకులు నాశనం చేస్తాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎవరి కోసం చెప్తున్నాడు? అబద్ధ బోధకుల గురించి కదా. దేవదూతలకు తీర్పు తీర్చినట్లుగా అబద్ధ బోధలకు తీర్పు తీస్తాడు. జలప్రలయం రప్పించినప్పుడు లోకాన్ని తీర్పు తీర్చినట్లుగా అదే రీతిగా అబద్ధ బోధకులు కూడా దేవుడు వదలడు అంటున్నాడు. అంత భయంకరమైనటువంటి పనిష్మెంట్, భయంకరమైనటువంటి నాశనము అబద్ధ బోధకులకు ఉంటుందండి. అసత్యాన్ని అనుసరించే వారికి ఉంటుంది. మూడవ ఉదాహరణ చెప్తున్నాడు. ఉదాహరణ సొదొమ గొమొర్రా నాశనం. అవునా? ఇంకా దేన్ని నాశనం చేసినట్టే దేవుడు? సొదొమ గొమొర్రా నాశనం చేసినట్టుగా నాశనం చేస్తారంట. చూడండి, అబ్రహాం అంటే చూడండి, ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లో మనం నెక్స్ట్ నోవా గురించి చూద్దాము. ఇప్పుడు నాశనం గురించి ఉదాహరణలు మాత్రమే చూస్తున్నాం. అబ్రహాం దగ్గరికి దేవుడు వెళ్ళాడు. దేవుడు వెళ్ళి ఏమని చెప్తున్నాడు? అబ్రహామును దేవుడు తన స్నేహితునిగా భావించుకున్నాడు కాబట్టి తను చేయబోయేటువంటి ఒక విషయాన్ని, సంఘటనని అబ్రహాంతో పంచుకున్నాడు. ఏమని? నేను సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలను నీకు నాశనం చేయబోతున్నానని చెప్పాడు. అవునా? ఏమని చెప్పాడు? సొదొమ గొమొర్రా అనే 2 పట్టణాలని భయంకరంగా నాశనం చేయబోతున్నాడు. ఎందుకు? అక్కడ కూడా భయంకరమైన పాపం అంటే ఏం పాపము? సేమ్ విపరీతమైన విగ్రహారాధన, విపరీతమైనటువంటి వ్యభిచారము, జారత్వము, అవాచ్యమైన చేస్తున్నారు. ఎంత దారుణమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు అని అంటే, లోతు కుమార్తెల మనసుల లోపల అలాంటి తన తండ్రితోనే క్షేమించి పడుకోవాలని ఆలోచన వచ్చిందంటే వాళ్ళు అలాంటి కల్చర్లోనే పెరిగారు. అవునా? కల్చరల్ ఇష్యూ ఉందండి, ఉందా లేదా? ఆ పట్టణాల్లో ఉన్నటువంటి వ్యభిచార మనసు తన కూతుర్లోకి రావడంలో ఆశ్చర్యం ఏముందండి? ఉందా? ఏమాత్రం లేదు. సో ఇలాంటి పట్టణం అంటే అక్కడ దేవదూతలు వెళ్తే కూడా ఏమన్నారు? లోతు దగ్గరికి దేవదూతలు వెళ్తే ఈ రోజు పడుకోవడానికి, రాత్రి మేము శయనించడానికి వాళ్ళిద్దరిని మాతో పంపించండి అని అడిగిరు అని అంటే ఎంత దుష్టత్వం నిండి మాట అంటారు చెప్పండి. గెస్టులని, అవునా? ఊరికి వచ్చిన గెస్టులను కూడా ఏమడిగారు? పోనీ ఒక్కడు కాదు, అందులో ఎవడో చెడ్డోడు వచ్చిండు, ఒకడు అంటే చెడు చూపులు ఉన్నాడు, ఒకడు సరైన ప్రవర్తన లేని వచ్చిండు కాదు. ఒక గ్యాంగ్ ఉంది అక్కడ, ఒక గ్యాంగ్, రేపు చేసే గ్యాంగ్ ఉంది, లేకపోతే ఆడపిల్లల్ని వదిలేసే వదిలేని గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగ్ వచ్చింది కాదు అక్కడ. గ్యాంగ్ వచ్చిందా? ఎవరు వచ్చారు? పట్టణం ప్రజలందరూ వచ్చారంట. అవునా? ఒకటి కాదు, ఆల్మోస్ట్ అందరూ వచ్చారండి. అందరూ అడుగుతున్నారు. అంటే ఎంత దుస్థితి కలిగిన పట్టణం ఒకసారి ఆలోచించండి. అబ్రహాము ఈ విషయం చెప్పగానే అబ్రహాంకు స్ట్రైక్ అయింది. ఏంటి దారే? నా కొడుకున్నాడు కదా, తన అన్న కొడుకున్నాడు, లోతు ఉన్నాడు, తన సహోదరుడు ఉన్నాడు, లోతు ఉన్నాడు. అయ్యో నా లోతు పరిస్థితి ఏంటి అని ఆయన బాధపడి దేవుని దగ్గరికి వచ్చి ధైర్యం చేసేమన్నాడు, ప్రభువా ఒకవేళ అక్కడ 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వేం చేస్తావు పట్టణాలని అని అడిగాడు కదా. అప్పుడు ఏమన్నాడు ప్రభు? 50 మంది నీతిమంతులు ఉంటే నా పట్టణాన్ని ఏం చేయను అన్నాడు. మళ్ళీ అబ్రహాం తెగించి ఒకవేళ 45 మందే ఉంటే అప్పుడు కూడా ఏం చేయాలి? 40 ఉంటే అప్పుడు ఏం చేయాలి? 30 ఉంటే అప్పుడు ఏం చేయను? 20 ఉంటే అప్పుడు కూడా ఏం చేయను అన్నాడు. అవునా? 10 మంది ఉంటే కూడా ఏం చేయన్నాడు. అంటే దాని అర్థం ఏంటి?
10 మంది నీతిమంతులు కూడా పట్టణాల్లో లేరండి. ఎంత దారుణమైన విషయం ఆలోచించి. అంటే ఒక రకంగా చెప్పాలంటే లోకం దేన్ని బట్టి బ్రతుకుతుంది? ఆయన కృపను బట్టి, భూమి మీద కొంతమంది నీతిమంతులు ఉండటం బట్టి కొన్ని మంచి జరుగుతుంది. అవునా? అంటే చూడండి ఎంత దారుణమైన విషయం. ఎంత భయంకరమైన విషయం ఆలోచించండి.